వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. బాబు జగ్జీవన్ జోహార్ జోహార్ బాబు జగ్జీవన్ జోహార్ జోహార్ బాబు జగ్జీవన్ జోహార్. సార్ బాబు ఒక్కరో తలకాయ జోహార్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ బాబు జగ్జీవన్ రామ్. ఈనాటి బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ప్రజానాయకులు, మన ప్రీతమ నాయకులు, అన్నదాత అన్న శాసనసభ్యులు కురుమల రామకృష్ణ గారిని కేక్ కట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, జోహార్ డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్. ఈ రోజు బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతిని ఆయన ఏప్రిల్ 5, 1908 బీహార్ లోని దోందా అనే గ్రామంలో జన్మించారు. ఆయన 1928 ఆ రోజుల్లో కాంగ్రెస్ యోధుడిగా ముందు కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అదే 1946 నుంచి ఆయన మంత్రిగా పనిచేయడం, 1977, 1978 ఎంతో గర్వకారణం. అదేవిధంగా అప్పట్లోనే ఆయన పేదల గురించి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేయడం జరిగింది. ఏప్రిల్ 11 మహాత్ముడికే మహాత్ముడైనటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి. ఆ రోజు మన డాక్టర్ జగజ్జీవన్ రావు గారు, ఎందుకంటే ఆయన పుట్టినరోజు మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే ఆయన భారతదేశానికి చేసిన సేవలను కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. 1908లో ఏప్రిల్ 5న బీహార్లో జన్మించాడు. ఆయన చాలా పేద కుటుంబంలో జన్మించి ఆయన అభివృద్ధి కేవలం విద్యుత్తుతో సాగింది. ఆయన విద్యాభ్యాసం దేంట్లో వచ్చినా డిస్ట్రిక్ట్ ఫస్ట్, స్టేట్ ఫస్ట్. విద్య అన్నింటినీ డెవలప్ చేస్తుందనే నిదర్శనం కూడా జగజ్జీవన్ రావు గారి. అదేవిధంగా ప్రపంచ రికార్డు కూడా ఉంది ఆయనకి. 50 సంవత్సరాలు చేసిన మంత్రిగా, ఉప ప్రధానిగా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎదిరించి ఉప ప్రధానిగా చేసిన ఘనత ఆయనది. ఆయన గురించి చెప్పాలంటే 1968 నుంచి 70 దాకా హరిత విప్లవం భారతదేశంలో ఏర్పడింది. హరిత విప్లవాన్ని సక్సెస్ చేసిన వ్యవసాయ శాఖ మినిస్టరు ఎవరంటే మన జగజ్జీవన్ రావు గారు. అదేవిధంగా 1970 నుంచి 74 దాకా భారతదేశానికి రక్షణ శాఖ మంత్రిగా ఉండి పాకిస్తాన్ యుద్ధంలో విజయ పదవులు నడిపిన నాయకుడు భారతదేశం తరపున ఎవరంటే జగజ్జీవన్ రావు గారు. రైల్వే శాఖలో విపరీతమైన మార్పులు తీసుకొచ్చాడు. అదేవిధంగా అన్న నందమూరి తారక రామారావు గారికి గురు బహిరంగ చెప్పిన వ్యక్తి ఎవరంటే జగజ్జీవన్ రావు గారు. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ పుట్టిందంటే జగజ్జీవన్ రావు గారి స్ఫూర్తి. దానికని మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. జగజ్జీవన్ రావు గారు పుట్టినరోజుని రాష్ట్ర ఫస్ట్ సెలవు దినం ప్రకటించిన ఏకైక రాష్ట్రం ఏంటంటే మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే జగజ్జీవన్ రావుకి మొట్టమొదటిగా సెలవు దినంగా ప్రకటించాం. ఆయన పుట్టినరోజుని మన అన్న ఎన్టీ రామారావు ప్రపోజల్ చేశాడు ఆ రోజు కేంద్రానికి, సమానత్వ దినంగా ప్రకటించండి. ఈ రోజు కూడా కొనసాగుతుంది అది. ఈ రోజు కూడా జాతీయ దినోత్సవం, సమానత్వ దినోత్సవం ఈ రోజు మనకు. కాబట్టి ఈ రోజు అన్ని రాష్ట్రాల్లో సెలవు లేదు. మన ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ హాలిడే ఇచ్చాం మనం ఆయన గుర్తింపుగా, ఆయన చేసిన గుర్తింపుగా. అదేవిధంగా మన ఎమ్మెల్యే గారు నాకు చాలా ఈ రోజు ఆయన మీద ఉండే భక్తి, ఆయన మీద ఉండే గౌరవం, సార్ షూ తీసి ఆయనకి టెంకాయ కొట్టడం కూడా చాలా ఆనందంగా ఉంది. ఆయన ఒక గొప్పతనం అది. ఆయన గొప్పతనాన్ని గుర్తించిన నాయకులు ఎవరైనా ఈరోజు రాజకీయంలో ఉన్నారంటే ఆయనదే సెలవు. ఎందుకంటే మొదట ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఎమ్మెల్యేలు కల్పించిన దాంట్లో అంబేద్కర్కి కాంగ్రెస్లో ఉండి సపోర్ట్ చేసిన వ్యక్తి ఆయన. అదేవిధంగా రామారావు ఆస్ఫూర్తితో
స్థానిక సంస్థల్లో ఎస్సీలకి ఎస్టీలకి రిజర్వేషన్ కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. కాబట్టి తెలుగుదేశం పార్టీకి జగజ్జీవన్ రావు గారికి చాలా సత్సంబంధం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ తరఫున ఆయనకు పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. బాబా జగజ్జీవన్ రావు 118వ జన్మదినం జరుపుకుంటున్నాం. ఇలాంటి మహనీయులు ఉన్నారు కాబట్టి మన దేశం కూడా మంచి అభివృద్ధిలో కానీ అన్ని రకాలు కూడా ఇలాంటి వాళ్ళు చూసి ఆ రోజు బాబా జగజ్జీవన్ రావు గారు రచించినటువంటి కానీ అవన్నీ కూడా స్వర్గీయ ఎన్టీ రామారావు కూడా వీళ్ళ ఫాలో అవుతూ ఈరోజు మన రాష్ట్రంలో అభివృద్ధి మన రాష్ట్రాన్ని మనం కాపాడుకుంటామంటే ఇలాంటి వాళ్ళని చూసి కాపాడుకుంటున్నాం. కాబట్టి ఇలాంటి మహనీయులు మన దేశంలో పుట్టడం కూడా ఒక గొప్పతనం అని చెప్పని కూడా చెప్పక తప్పదు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈరోజు న్యాయం 4 కాళ్ళ మీద నడుస్తామని చెప్పని కూడా తెలియజేస్తూ ఇలాంటి వాళ్ళని చూసి ఇంకా కూడా మన రాబోయే జనరేషన్లో కూడా తెలుసుకోవాలంటూ చాలా ఉన్నాయని చెప్పని కూడా తెలియజేస్తూ బాబా జగజ్జీవన్ రావు గారి జన్మదిన 118వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.